నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గం చెరువుగట్టులో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు ముస్తాబు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ శివభక్తులు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. కావున ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యార్థం ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, దాంతోపాటుగా వచ్చే భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. ఇక్కడ నేను 4-5 ఏళ్ల కింద వచ్చాను. అప్పుడు కొద్దిగా ఇంత అరేంజ్మెంట్స్ లేకుండే, అది సిస్టమేటిక్ లేకుండే. ఇప్పుడు మామూలు రోజులు వచ్చినా కానీ, సోమవారం వీక్ డేస్లో వచ్చినా కానీ మనకు ఏర్పాట్లు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, దర్శనం బాగా జరిగింది, హ్యాపీ ఫీల్ అయినా. ఇంకోటి ఏంటంటే వీక్ డేస్లో ఇంతమంది ఎప్పుడు చూడలే. ఇంతమంది ఉన్నా కానీ అంత మట్టగా ఈవెన్గా క్లీనిక్ కూడా ఉంది. ఎందుకంటే క్లీన్గా ఎంతమందికి అనిపించకపోతుండే, కొద్దిగా అనిపించకపోతుండే కాదు ఉన్నాను. ఇప్పుడు చాలా బాగుంది. పొలం దగ్గర కూడా చూసినా నేను, చాలా బాగుంది. ఇక్కడ ఏదో పడేసినట్టు అదంతా లేకుండే, చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, మీరేమో దాన్ని కోరుకుంటున్నారు? మంచిగా జరిగించాలి. భగవంతునికి చేసిన సేవ ఎప్పటికైనా వృధా పోదు. జన్మలా అది మన ఇంటుంటుంది. ఏ మంచి పని అయినా మన ఇంటుంటుంది, చెడు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి భగవంతునికి చేసిన సేవ చాలా బాగుంటుంది. మంచిగా ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. జై ఓం నమ శివాయ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము అబ్దులాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా, అనాథపూర్ గ్రామం. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా? నేను 30 ఏళ్ళ సంది వస్తాను, 32. ఇప్పుడు 2వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రారంభం అవుతున్నాయి. దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లుంటే బాగుంటుంది? ఇప్పుడే మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం కానొస్తలేవు ఏర్పాట్లు. ఈ రోజు నుంచి స్టార్ట్ అంట. అడిగిన ఇప్పటిదాకా నేను లోపలికి వెళ్ళి, ఇక మామూలుగా ఎంత చేసినా కానీ కూడా లక్షల జనాభా వస్తారు ఇక్కడికి. 30 ఏళ్ళ కిందకి ఇప్పుడు చూస్తే 80% మంచిగా అయింది. ఇంకా చాలా కావాలి. పారిశుద్ధ్యం మెయిన్. ఈ పారిశుద్ధ్యం ఒకటి కరెక్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ కోనేరు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దాని గురించి ఇంకా అదే, వచ్చే పబ్లిక్ ఆ కోనేరు సరిపోదు. వచ్చిపడ్డది ఏంటంటే వచ్చే పబ్లిక్ ఆ కోనేరు సరిపోదు. అప్పుడు ఏముండే, మెట్లే ఉండే, మెట్లు పోయినాయి, రోడ్ అయ్యింది. ఇదంతా విశాలంగా ఇక్కడ బండ మీదే ఉండేది కదా కళ్యాణ మండపం. ఇదంతా ఏడుండే, ఇది లేకుండే, ఏం లేకుండే. చాలా అయ్యింది, కాలేదని కాదు కానీ ఇంకా అనుకున్నదా కాలే, ఇంకా కావాలా. ఈ 1 year నుండి కూడా ఇక్కడ ఈ టెంపుల్ కానీ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా ఎట్లా ఉంది? అదే చెప్తున్నా కదా, డెవలప్ చేస్తుర్రు, ఇంకా కొద్దిగా మెరుగుపడు. ఎలా ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్నారు? బాగుంది, చేసుకున్నాం. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? ఓకే, పర్లేదు. కొంచెం ఇంకా డెవలప్ చేయాలి. మెయింటెనెన్స్, నీట్నెస్ లేదు. నీట్నెస్. మీరండి? మేము ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాం. ఏ విధంగా ఉంది ఇక్కడ? పర్లేదు, ఇప్పటికైతే బాగుంది. ఇంకా కొంచెం మంచిగా కావాలని కోరుకుంటున్నాం. సార్, భక్తులకు ఎలాంటి తొక్కిసలాటలకు ఎలాంటి ఇది కాకుండా బాగా జరగాలని చూసుకుంటున్నాం. ప్రస్తుతం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఈవో గారితో ఉన్నాము. వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యార్థం, ఎలాంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అదే, ఇక్కడ రేపు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? తెలంగాణలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ 2/2/2025 నుండి 7/2/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే 16వ తారీఖు జనవరి 16th రోజు మన కలెక్టర్ గారు మరియు స్థానిక గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల వారు నిర్వహించాల్సిన విధుల గురించి కూడా చర్చించడం జరిగింది. అందుకు అనుగుణంగా RWC వారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరాకు, అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయటకు వాళ్ళు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అలాగే దేవస్థానంకు వచ్చే భక్తులకు శానిటేషన్ పరంగా కానీ, ఇంకా దర్శనం పరంగా కానీ, ఇంకా ఏదైనా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ శాఖ వారి సహకారంతో మరియు గ్రామ పంచాయతీ వారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున అయితే రావడానికి ఆస్కారం ఉంది. లక్షలాది మంది వస్తూ ఉన్నారు. వారికి పడుకోవడానికి కానీ వారికి ఏ విధమైన భక్తులకు వారు నిద్ర చేసేందుకు నిమిత్తం మేము చలో పందులు ఏర్పాటు చేస్తున్నాము. అది జాతర మన బ్రహ్మోత్సవ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయండి.
ఇప్పుడు వాళ్ళు స్నానం చేయడానికి కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా తాత్కాలికంగా ఏదన్నా వారికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి దేవస్థానానికి గుండం అంటే ఇక్కడ మన భక్తులందరూ దాన్ని గుండం అంటారు. కోనేరు కెపాసిటీ 5 లక్షల లీటర్ల కెపాసిటీ. అది మనం బ్రహ్మోత్సవం నాటికి పూర్తిగా శానిటేషన్ చేస్తూ బ్లీచింగ్ చల్లుతూ ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి దుర్గంధం వెళ్లజల్లకుండా శానిటేషన్ పరంగా గ్రామ పంచాయతీ శాఖ సహకారంతో మేము చర్యలు తీసుకుంటాం. వచ్చే భక్తులకి ఏదైనా అన్న ప్రసాదం లాంటివి ఏదైనా చేస్తాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాట్లు యథావిధిగా మనం రోజు 150 మందికి అన్నదానం చేస్తున్నాం. అదే పండగ సందర్భాలలో 500 మందికి నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని రోజు రోజుకి కొంచెం డెవలపింగ్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఈ సంవత్సరం నాటికి కళ్యాణ మండపం పనులు పూర్తిగా వచ్చినాయి. అలాగే భక్తులకు గతంలో మనకు దేవస్థానానికి బోర్ల మీద ఆధారపడి నీటి వసతి ఉండేది. కానీ మిషన్ భగీరథ వాటర్ ద్వారా ప్రస్తుతానికి గట్టు పైన మరియు గట్టు కింద దాదాపు 7 లక్షల లీటర్ల కెపాసిటీ అదనంగా 2 ట్యాంకులు నిర్మించడం జరిగింది. అవి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చినాయి. మనకు నీటి పరంగా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, మొత్తానికైతే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని ఇక్కడ ఆలయ గారు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా చూస్తే అగ్గిగుండాలు కానీ ఇక్కడ వచ్చిన శివశక్తులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే లక్షలాది మంది భక్తులకి వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఇప్పటికే గతంలో లేదు, ఇప్పుడు కొత్తగా క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆలయ టెంపుల్ కూడా ఎప్పటికప్పుడు కలర్లు వేస్తూ వచ్చే భక్తులకి కనువిందుగా కనిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఇక్కడ వచ్చే శివభక్తులకి ప్రత్యేకమైన వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసి వచ్చే భక్తులకు కూడా అన్నప్రసాదంతో పాటు ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రసాదం కూడా లడ్డు ప్రసాదం కూడా ప్రత్యేకమైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చూస్తూ ఉన్నారు.